ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే ఘనత. ఎవరికి చెందాలి ఘనత? ఇప్పుడు మనం చదివిన 2 వాక్యాల్లో కూడా ఇంకా అనేక పర్యాయాలు మనం బైబిల్ని చదువుతూ ఉన్నప్పుడు ఎక్కువగా కనిపించే మాట ఇదే: దేవునికే ఘనత కలుగును గాక. చెప్పాలి కొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికే ఘనత కలుగును గాక. ఈ మాట రాసి పెట్టుకోండి. భాగాన్ని లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. చదవండి 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం దగ్గర నుంచి 14వ వచనం వరకు. సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. మంచిది. ముందు చదివిన 7వ అధ్యాయంలో ఉన్న మాట, ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఒకే విధంగా మనకు కనిపిస్తాయి బైబిల్లో. ప్రియులారా, సృష్టము అనగా సర్వ సృష్టి దేవునికి స్తుతియు ఘనత మహిమ ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. ఆమెన్ అనండి. బైబిల్లో కూడా రాసి ఉంది కదా ఆమెన్ అని. ప్రియులారా, దేవునికే ఘనత, దేవునికే ప్రభావం, దేవునికే ఘనత. ఈ విషయాన్ని కొంచెం ఆలోచిస్తే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏమిటంటే ఘనత. ఈ ఘనతకు మీరు రౌండ్ చేసుకోండి, పెన్నతో పర్వాలేదు, లేకపోతే అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే ఘనత. ఎవరికి చెల్లాలి? చెప్పకపోతే అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే ఘనత. ఎవరికి చెల్లాలి? చెప్పండి. దేవునికే ఘనత కలుగును గాక. ఈ మాట రాసి పెట్టుకోండి. ఇంట్లోనైనా, మీరు చదువుకునే నోట్స్లోనైనా, మీ బైబిల్ మీద అయినా సరే. బైబిల్ మీద మన పేరు అడ్రస్ రాసుకుంటాం, ఎదర కాలం ఇస్తారు, అయితే అక్కడ కూడా మీరు రాసుకోవచ్చు దేవునికే ఘనత కలుగును గాక అని. అంటే మన జీవితంలో ప్రియులారా గమనించాలి, మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలి. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయం ఏమిటంటే ఘనత దేవునికే చెందును గాక. అందరూ నాతో పాటు చెప్పండి. ఘనత దేవునికే చెందును గాక. వెరీ గుడ్. ఈ వాక్యాన్ని బేస్ చేసుకోండి మీరు. మన జీవితంలో మేలులు చాలా పొందుకుంటాం. ఫస్ట్ వన్, మంచి ఆరోగ్యంతో,
ఈ రోజున బ్రతికున్నాం మనం. చప్పట్లు కొట్టండి బ్రతికున్న వాళ్ళందరూ. ఆమె స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం అనే పదాన్ని 3 సార్లు చెప్పండి. మంచిది. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెప్పరా నాయన అంటే పొరపాటును కూడా చెప్పడు. బ్రతికున్న వాళ్ళే స్తోత్రం చెప్తారు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతా స్తుతి చెల్లించదు, సమాధిలోనికి దిగిపోయేవారు నీ సత్యాన్ని ఆశ్రయించరు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. మనం సజీవులుగా ఉన్నాము అంటే దేవునికి స్తోత్రం అని చెప్పాలట. దేవునికే స్తోత్రం, దేవునికే ఘనత, దేవునికే మహిమ, దేవునికే ప్రభావం అని చెప్పాలట. మొట్టమొదటిగా సజీవులమై ఉన్నందుకు దేవునికి స్తోత్రం, దేవునికే ఘనత, మనల్ని బ్రతికించుకోవటం, మనం దేవుని పనుల్లో కొనసాగటం దేవునికే ఘనత. ప్రియులారా, మనకు చక్కటి గృహాలు దేవుడికి ఇచ్చాడు, అది దేవునికే ఘనత. మనకు మంచి ఉద్యోగం దేవుడిచ్చాడు, దేవునికే ఘనత. ప్రియులారా, మనకు మంచి జీవనోపాధిని దేవుడిచ్చాడు, దేవునికే ఘనత. అంటే మన జీవితంలో ఏ కార్యం జరిగినా అది దేవునికే ఘనత కలిగేదిగా ఉండాలి తప్ప మనల్ని మనం ఘనపరుచుకునే వాళ్ళంగా ఉండకూడదు. ఇల్లుంటే ఆ మనిషి లోపల అతిశయం, ఎంత ఘనపరుచుకుంటాడో తనను తాను. నేను ఒక ఇల్లు కట్టాను చూసారా, నేను పెళ్లి చేసుకున్నాను చూసారా, నా జీవితంలో ఇది జరిగింది చూసారా. ఎప్పుడు ఘనత మనిషికి చెందకూడదు, దేవునికి మాత్రమే చెందాలి. అందుకనే ఆ వాక్యాన్ని 2 సార్లుగా దేవుని దూతలు సర్వ సృష్టి కూడా చెప్తుందట. సర్వ సృష్టి కూడా చెప్తుంది దేవునికే ఘనత కలుగును గాక అని. దేవునికే ఘనత కలిగితే, దేవుణ్ణే ఘనపరిస్తే, దేవుణ్ణి మనం ఘనపరచగలిగితే మన జీవితంలో ప్రయోజనం ఏమైనా ఉందా అనే ప్రశ్న కానీ మనం వేసుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం అంటే, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఘనపరుస్తామో వెంటనే దేవుడట ఆయన్ని ఎవరైతే ఘనపరిచారో వారిని దేవుడు ఘనపరుచునుగాక. చదవండి, సమూయేలు గ్రంథంలో ఈ మాటను మనం చూస్తాం. 2వ అధ్యాయం 30వ వచనం సగభాగం నుంచి చదవండి, సరిపోతుంది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం సగభాగం నుండి కిందకు. కావున చూడండి ప్రియులారా, ఇది మనిషి చెప్పే మాట కాదు. ఇప్పటి వరకు మనం చదివిన వాక్య భాగంలో దేవునికే ఘనత కలుగును గాక, దేవునికే ఘనత, దేవునికే ఘనత. దేవుని ప్రజలమైన మనం దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు దేవుడేమంటున్నాడంటే, నీవు నన్ను ఘనపరుస్తున్నావు, యెహోవా వాక్కు ఏదనగా నీవు నన్ను ఘనపరుస్తున్నావు గనుక నేను నిన్ను ఘనపరుచుదును అంటున్నాడు ప్రభు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఘనత అనేది అదొక గొప్ప వరం, దేవుడిచ్చినటువంటి వరం. ఘనత అనేది ఒక వరం. అందరూ కోరుకుంటే రాదా ఘనత? చాలామంది ఎవరికి వాళ్ళే బిల్డప్ ఇచ్చి వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యాన్ని, వారికున్న డబ్బుని, వారికున్న అందాన్ని, వారికున్న తెలివితేటలను చూపించి ఘనత వారికి కలగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ప్రియులారా, ఈ ఘనత నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే దేవుడు నిన్ను ఘనపరచాలి. దేవుడు నిన్ను ఘనపరచాలి. దేవుడు నిన్ను ఘనపరచాలి అంటే దేవుడు అంటున్నాడు, ప్రభువుకు యెహోవా వాక్కు ఏదనగా ముందు నీవు నన్ను ఘనపరచు. స్తోత్రం చెప్పండి. ఈ బండి ఎవరిది? నాదే. కానీ ఎలా కొన్నావురా? అసలు ఎలా కొనగలిగావు బండి అంటే దేవునికే ఘనత కలుగును గాక. దేవుడిచ్చాడు, దేవుడు సమకూర్చాడు.
దేవుడు అనుగ్రహించాడు, దేవుడిచ్చాడు ఇది అంటూ దేవునిని నువ్వు ఘనపరచగలిగితే ఆ దేవుడు నీ రుణం ఉంచుకోడు, వెంటనే నిన్ను ఘనపరుస్తాడు. ప్రియులారా, మనిషికి దేవుణ్ణి ఘనపరచడం చేత కావట్లా. యూట్యూబుల్లో, ఫేస్బుక్కుల్లో, అలాగే మీడియాలో, సెల్ ఫోన్లో ఎవరిని ఘనపరుస్తున్నారంటే మిమ్మల్ని ఘనపరుచుకుంటున్నారు, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళని ఘనపరుస్తున్నారు. ఘనత మనిషికి చెందితే ఇక దేవుడు ఘనపరచడు మనిషిని. ఘనత దేవునికి చెందాలి. చూడండి, సర్వ సృష్టి, దేవుని దూతలు, కోట్ల కొలది సమూహాలు దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ప్రియులారా, వారు దేవునికే ఘనత కలుగునుగాక అని కోట్ల మంది. ప్రకటన గ్రంథంలో ఇంకా ఉన్నాయి రిఫరెన్సులు, 2 మాత్రం మీతో చెప్పారు. 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 7వ అధ్యాయం కూడా 11వ వచనం ఉండే. ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు నీవు దేవుణ్ణి ఘనపరిచే వారివిగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తున్నావో దేవుడు వెంటనే నిన్ను ఘనపరుస్తాడట. మనుషులందరి దృష్టిలో నీకు ఘనత కలిగేటట్లు చేస్తాడు. అయితే ప్రియులారా, ఈ ఘనత మనం పొందుకోవాలి. దానినే అభివృద్ధి లేదా ఒక మంచి పేరు అంటారు. మంచి పేరు అంటారు. ప్రియులారా, గమనించండి, పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. మాకు ఈ పాస్టర్స్ 200-300 మంది కూడుకుంటారు. వీళ్ళందరూ చక్కగా ప్రార్థనలు చేసి పాటలు పాడుతూ ఉన్న టైంలో నేను వెళతా. నేను వాళ్ళకే ప్రెసిడెంట్ని. ఆ కార్యక్రమాన్ని నడిపించేవారు నేను ఎక్కడ కూర్చున్నా నన్ను ప్రేమతో ఆహ్వానిస్తారు. మన మధ్యలో ఉన్న బిషప్ అయ్య గారు, ప్రభాకర్ అయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నామంటే, ఒకవేళ ఆ గుంపులో మీరుంటే చప్పట్లు కొట్టరు, కానీ ఆ గుంపులో ఉన్న పాస్టర్లందరూ చప్పట్లు కొట్టి నన్ను ఆహ్వానించి ఘనపరుస్తారు. ఎందుకులే లక్ష్మి, నీకు మిగిలిన వాళ్ళకి ఎవరికి లేని బాధ. వాళ్ళందరికీ ఫోన్లు ఉన్నాయి. ఫోన్ ఆన్ చేయగానే వాళ్ళ ముఖం అన్నా కనపడుద్ది, వాళ్ళు ఇష్టపడే వాళ్ళ ముఖం అన్నా కనపడుద్ది. ప్రియులర్ అంటే వాళ్ళు మనుషుల్ని ఘనపరుచుకుంటున్నారు. వాళ్ళ రూపాన్ని, వాళ్ళ ఆస్తిని, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ కలిగిన దాన్ని ఘనపరుస్తున్నారు, కానీ దేవునికి వెళ్ళట్లేదు ఆ ఘనత. ప్రియులర్, నన్ను తీసుకెళ్ళి దేవుడు ఆ స్థానంలో కూర్చోబెడుతున్నాడు బిషప్ తండ్రిగా. నేను అనుకుంటాను, ఈ ఘనత నాకు కాదు దేవునికని. నాకెవరన్నా సన్మానం చేసినా, బొకే ఇచ్చినా, ఏది పూలమాల వేసినా ఇది నాకు మాత్రమే కాదు, మీ అందరికి అధ్యక్షుడిగా ఉన్నాను, మీ అందరినీ ఘనపరచాలంటే కష్టం, కనుక మీ అందరి నిమిత్తంగా నన్ను ఘనపరిచారు, ఈ ఘనత మీ అందరికీ దక్కుతుందని చెప్తా. అయితే ఎందుకని ఆ ఘనత నాకు వస్తుంది అంటే, ప్రియులారా, నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నా కనుక దేవుడు నన్ను ఘనపరుస్తున్నాడు. మరి మీరెవరిని ఘనపరుస్తున్నారు ఆలోచించుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్నప్పుడు నేను ఎవరిని ఘనపరుస్తున్నా? మనుషులనా? ఈ లోకంలో ఉన్న డబ్బున, ఈ లోకంలో ఉన్న అందాన్న, ఈ లోకంలో ఉన్న వ్యక్తులనా? నేను ఎవరిని ఘనపరుస్తున్నా? నువ్వెవరిని ఘనపరిచినా, వాళ్ళు నిన్ను ఘనపరిచినా అది లిమిట్గా అక్కడికక్కడే ఉంటుంది. కానీ దేవుడిచ్చే ఘనత అయితే సర్వలోకానికి దేవుడు పరిచయం చేయునుగాక. అది మనం పొందుకోవాలి. దేవుడిచ్చే ఘనతను పొందుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది దేవుని ఘనతను పొందుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో మొట్టమొదటి వాడు సొలొమోను. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని ఒకసారి చదవండి. దేవుడు సొలొమోనుతో మాట్లాడుతూ చెప్తున్న మాట, నీవు ఐశ్వర్యాన్ని, ఘనతను నేను నిన్ను ఘనపరిస్తే నేనిచ్చే ఘనత నీకు ఎలా ఉంటుంది అంటే, నీ దినములలో రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనా లేడు. తర్వాత మరియు ప్రియులారా, గమనించండి, దేవుడు ఇక్కడ సొలొమోనుతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సొలొమోన్
నీవు నన్ను ఐశ్వర్యాన్ని కానీ ఘనతను కానీ అడగల. నువ్వు అడగల, నాకు ఘనత కావాలి, మనుషుల్లో నన్ను ఘనపరచాలి, నేను ఐశ్వర్యవంతుడిగా ఉండాలని నువ్వు నన్ను అడగల. అయినా నేను వాటిని నీకు ఇస్తున్నా. ఐశ్వర్యాన్ని ఘనతను నీవు అడగకపోయినా నేను ఇస్తున్నా. ఎందుకని ఇస్తున్నావయ్యా? అవి నేను అడగలేదు కదా, నాకు అక్కర్లేదు. ఘనత నీకే, ఐశ్వర్యం కూడా నీదే, అన్నీ నీయే. నాదంటూ లోకానా ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదేనయ్యా. హల్లెలూయా. దేవుడు మన కొరకు వాతావరణాన్ని ఎంత కూల్గా పెడితే మీరు ఎందుకు అంత హాట్గా ఉన్నారో నాకు తెలియట్లే. ప్రియులరా, మనదంటూ ఏది లేదు, కేవలం దేవుడిస్తేనే ఉంటుంది. ప్రియులరా, మనకి చూడండి, దేవుడు ఇస్తున్నాడు సొలొమోనుకి ఘనత. నేను అడగలేదు కదా, ఘనత కావాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఘనత? సొలొమోను దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఏం చెప్తాడు అంటే, నువ్వు ఇశ్రాయేలు సర్వ సామ్రాజ్యానికి ఇప్పుడు రాజువి. అయితే నీ దగ్గర పనివాళ్ళు చాలామంది ఉన్నారు, నీకు ఐశ్వర్యం చాలా ఉంది, నీది ఒక పెద్ద ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. ఇప్పుడు నీవు పెళ్లి చేసుకుంటే నీకు వాళ్ళ పిల్లల్ని ఇవ్వటానికి క్యూలో ఉన్నారు రాజుల కుమార్తెలు క్యూలో ఉన్నారు. రాజుగారు ఎంతమందినైనా చేసుకోవచ్చు, నువ్వు ఎంతమందినైనా చేసుకో, రాజుగారు ఎంతమందినైనా చేసుకోవచ్చు అని యువరాజులైన మీరు ఎంతమందినైనా చేసుకోవచ్చు అని ప్రయత్నాలు చేయకండి. పెళ్ళానికి సరిగ్గా ముద్ద పెట్టలేడు కానీ ప్రియులరా ఎవరికో చీర పెడతానన్నాడట. లోక సామెతలు. ప్రియులరా, తన భార్యను మంచిగా చూసుకోలేకపోతున్నారు చాలామంది. చూసుకోలేక ఈమె కాకపోతే ఇంకొక ఆమె కాకపోతే ఇంకొక ఆమె, ఇది వ్యభిచారంతో సమానం. ప్రియులరా గమనించండి, వ్యభిచారి. అయితే చూడండి, రాజుగారికి ఆ దినాన లైన్లో ఉన్నారట చాలామంది. అయితే ఎంత ఐశ్వర్యం నీకుండినా, ఎంత రాజరికం నీకుండినా, ఎంత సింహాసనం ఉండినా, ఆ సింహాసనాన్ని కోరుకోకుండా నీకున్న సర్వ సమృద్ధిని విడిచిపెట్టి నీవు నా దగ్గరకు వచ్చావు చూడు. అందుచేత నిన్ను నేను ఘనపరుస్తున్నాను. చప్పట్లు కొట్టండి ప్రియులారా. అన్నీ ఉన్నాయి లోకంలో, అందరూ ఉన్నారు. నీకు ఐశ్వర్యం ఉంది, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, కోట ఉంది, విలువైన బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు గనక, ప్రభువా నిన్ను ఘనపరుస్తున్నాను అని నువ్వు చెప్పకపోయినా నేను నిన్ను ఘనపరుస్తున్నాను అన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. ఇది దేవుడిచ్చే ఘనత. మనిషి తనంతట తెచ్చుకున్న ఘనత కాదు. గతంలో మనం ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో పరిపాలన చూసాం. ప్రియులారా, ఈ గవర్నమెంట్ కంటే ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పరిపాలించింది. దానికంటే ముందు తెలుగుదేశం పరిపాలించింది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలించింది, తెలుగుదేశము పరిపాలించింది. కొన్ని సంవత్సరాలుగా నాకు ఈ సేవా జీవితంలో దగ్గర 40 ఏళ్ళు అవుతుంది నేను వచ్చి. అయితే నేను వచ్చినప్పుడు అత్యద్భుతంగా ఇందిరా గాంధీ గారు పరిపాలిస్తున్నారు. ఆమె అనర్గళంగా 35 సంవత్సరాలు పరిపాలించిందని చెప్తారు. 35 సంవత్సరాల మధ్యలో ఒకసారి బీజేపీ వచ్చిందట. 1 నెలకో 2 నెలలకో మళ్ళీ అది వెళ్ళిపోయి ఎగిరిపోయింది. మళ్ళీ ఆమె గవర్నమెంటే వచ్చింది. అత్యద్భుతంగా పరిపాలించింది ఒక స్త్రీ. ప్రియులారా చూడండి, అంత అత్యద్భుతంగా పరిపాలించి ఆమెను దేశానికి ప్రధానమంత్రిగా పెట్టినా ఆమె కాలం వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళ కాలం వచ్చింది, వాళ్ళ కాలం వెళ్ళిపోయింది. మనుషులు ఓట్లేసి ఘనపరిస్తే ఈ ఘనత అంతంత మాత్రంగానే కనపడింది. కానీ దేవుడు నిన్ను ఘనపరిస్తే యుగయుగాలలో ఆ ఘనత నిలిచి నీ మీద ఉండునుగాక. దేవుడు అలా నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు.
అయితే ప్రియులారా, దేవుడిచ్చే ఘనత కావాలంటే ఈ లోకంలో ఉన్న సర్వస్వాన్ని నువ్వు విడిచి దేవుని దగ్గరికి వచ్చిన వ్యక్తివై ఉండాలి. చాలామంది వచ్చినట్టే కనపడుతున్నారు కానీ రాట్లా. మన సంఘంలో నా ఆతృత చావక 7 10 మందినో పెద్దలుగా పెట్టేశారు, యాజకులుగా ఉండి నాకు సహకరించడని. దావీదు భక్తుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వృద్ధాప్యానికి వచ్చాడట, అయినా యుద్ధానికి వెళ్ళాడు. ప్రియులారా, నాకు కూడా వయసు అయిపోతుంది కానీ యుద్ధం మానట్లా, యుద్ధానికి వెళుతున్నా, ప్రతి దినం యుద్ధమే. అయితే ప్రియులారా, అతడు యుద్ధం చేస్తూ వయసులో పెద్దోడయ్యాడు కదా, కొంచెం ఆయాసం వచ్చి అలా కూలబడ్డాడట. ఫిలిస్తీన్లో ఒకడు వచ్చి, ఇదిగో రాజుని నేను చంపేస్తున్నాను, ఇప్పుడే చంపేస్తానే, అలా ఖడ్గం ఎత్తాడట రాజు నరికేయటానికి. తల నరికి అవతల పడేయటం అంతే. సడన్గా వేరొక ఖడ్గం వచ్చి రాజు మీదకు వస్తున్న ఖడ్గాన్ని ఆపు చేసి ఒక్క తోపు దోసాడట వాడిని. వాడు వెళ్ళి అవతల పడ్డాడు. రాజుగారికి చెయ్యి ఇచ్చి లేపి ఒక రాయి మీద కూర్చోబెట్టా రాజుగారి దగ్గర నిలువు మోకాళ్ళు వేసి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులకు దీపమైన నీవు ఆరిపోకూడదు రాజా, నీ పక్షంగా నేను యుద్ధం చేస్తానని ఆ రాజు మీదకి ఎవరైతే వచ్చారో అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడండి ఈ భటుడు. అది ఆదుకోవటం అంటే. నేను కూడా మన సంఘంలో అలాగే ఆదుకుంటారని వాళ్ళకి నేను అవకాశం ఇచ్చా. రాత్రి మా సుగుణ రాజు ఒక్కడే పోరాడుతున్నాడు కదా, రాజు ఒక్కడే ప్రాణానికి తెగించి పోరాడుతున్నాడు. వృద్ధాప్యానికి వచ్చిన నేను చెప్పే నా సొంత మాటలు కాదు, ఎప్పుడు సొంత మాట చెప్పను, నాకు అక్కర్లేదు. ఎవరి జీవితాలు కూడా ఉదాహరణగా నేను చెప్పను, బైబిల్లో ఉన్నది చెప్తా, నా జీవితానికి పోల్చుకుని మాట్లాడతాను నేను. ప్రియులారా, గమనించండి, నేను మిమ్మల్ని పెద్దలుగా చేసేది ఘనతనిచ్చి పూలదండలేసి కుర్చీల్లో కూర్చోబెట్టడానికి కాదు, నాకు సహకరిస్తూ సేవను ఇంకా ప్రోత్సాహపరుస్తారని. పాటలు నేర్పానా మెరిసి ఆలోచించాలి. మిమ్మల్ని చూసి కొంత గర్వపడుతున్నాను నేను. మీ ఇళ్లలో ఏ కార్యం జరిగినా పాస్టర్ గారిని అడిగి ఆయన ఏ రోజు చెప్తే ఆ రోజు చేస్తారు. కొంతమంది అడగరు, మళ్ళీ పేరుకి భక్తిపరులు. ప్రియులారా, సంఘానికి డ్యామేజ్ కలగజేసేవాళ్ళు, వాళ్ళని దేవుడు గణపరచడు. సొలొమోన్, నీ రాజ్యాన్ని విడిచిపెట్టావు, నీ సింహాసనాన్ని విడిచిపెట్టావు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టావు, నీకు తల్లి ఉంది ఆమెను కూడా విడిచిపెట్టావు, నీకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చావు గనక నేను నిన్ను ఘనపరుస్తున్నాను. దేవుడు నిన్ను ఘనపరచడం మొదలు పెడితే ఏ మనుషుడు ఆ ఘనతను ఆపలేడు. కొట్టగట్టిగా చప్పట్లు ప్రియులారా. మీ సేవకుడు ఒక మాదిరిగా చూపిస్తూ ఆ ఘనతను ఆయన పొందుకుంటూ వస్తున్నాడు. మరి నీ మాదిరి ఏది? నీ మాదిరి ఏది? దేవుని కొరకు ఆరాధనకు రాగలుగుతున్నావా? టైంకి రాగలుగుతున్నావా? అన్నీ సేవకుడికి నేర్పించాడు, తరిపిదిచ్చాడు. ఎక్కడికి వెళ్ళా ఇప్పటికీ సుమారు ఒక 20 మంది నా సాక్ష్యమే చెప్తున్నారు, ప్రభాకర్ అయ్య గారి ద్వారా పట్టబడ్డాం, ప్రభాకర్ అయ్య గారి ద్వారా సేవకు వచ్చాం, ప్రభాకర్ అయ్య గారి ద్వారా బలపరచబడ్డాం. ఎంతోమంది చెప్తున్నారు. హైదరాబాద్లో ఎవరో సేవ చేస్తున్నాడు, నిన్న కూడా ఫోన్ చేసి, అన్నా నేను మా ఊర్లో మీరు ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు, 3 రోజులు సభలు జరిగాయి, మీరు ఒక్కరే స్పీకర్, మీరు వాక్యం చెప్తూ ఉంటే నేను ఎక్కడో ఉండి బైబిల్ చదివితే నన్ను పిలిచి స్టేజ్ ముందు కూర్చోబెట్టి బైబిల్ చదువు, ధైర్యం కావాలి నీకు అని చెప్పారు. నేను బైబిల్ చదవటం మొదలుపెట్టాను. ఈవేళ 500 మంది సంఘాన్ని నేను నడిపించుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చాడని నిన్న కూడా ఫోన్ వచ్చింది. మేలులు పొందుతున్నారు చాలామంది, మేలులు పొంది దేవుని కొరకు ఎంత బ్రతుకుతున్నారు మీరు. ప్రియులారా, దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టాడు, వచ్చాడు. ఈ రాత్రి నేను దేవుని దగ్గరే ఉంటానండి. సొలొమోన్, ఈ రాత్రి నేను దేవునితో గడుపుతా, దేవునికి బలి అర్పించాం కదా, దేవుడుండే చోటు కదా గిబియోను. ఆ రోజుల్లో మందిరం లేదు, అదే మందిరం వాళ్ళకి ఆ రోజుల్లో. ప్రియులారా, అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అతని దగ్గరికి వచ్చి, సొలొమోన్, నేను నిన్ను ఘనపరుస్తానయ్యా. ఎలా ఘనపరుస్తానో తెలుసా? నీ ముందు తరంలో కానీ నీ వెనకాల తరంలో కానీ
ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళల్లో కానీ ఇక ముందు పుట్టబోయే వాళ్ళల్లో కానీ నేను నీకు ఇచ్చిన ఘనత ఏ మనిషికి లేనంత గొప్ప ఘనతను నేను నీకు ఇస్తాను అన్నాడు. అంత ఘనతనిచ్చేశాడు. మనం తెలుసుకోవాలి, వాక్యం వింటున్నాం, ఏమి నేర్చుకుంటున్నాం? పాట పాడాలంటే జనం కావాలా? జనానికి పోజులు కొడతా పాటలు పాడాలా? పాట పాడాలంటే ఇన్స్ట్రుమెంట్స్ కావాలా? గొర్రెలను కాచుకునే దగ్గర ఆర్కెస్ట్రా ఎక్కడ ఉంటుంది? దావీదుకి గొర్రెలను కాచుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడేమో మీ పిల్లల గోల ఎక్కువైపోతుంది నాకు, మే మే అని. దావీదు గారి దగ్గర మేకల గొంతుకులను గొర్రెల గొంతుకులు వినపడి ఉంటాయి. ఓయ్ గొర్రెలారా మౌనంగా ఉండండి అని ఎన్నిసార్లు కేకలేసేవాడు. అవి అట్లా అరుస్తానే ఉండేయట. ఆయన స్వరం ఎత్తి ఆ చెట్టు మీద కూర్చుని, గొర్రెలన్నీ కనపడాలి కదా, కొద్దిగా ఎత్తైన ప్రాంతంలో కూర్చొని గొర్రెలన్నిటినీ చూసుకుంటూ నెమ్మదిగా పాట ఎత్తుకునేవాడట. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. గొర్రెలన్నీ సైలెంట్ అయిపోయాయట. నా మందిరంలో కూడా చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలాగే పెంచుతున్నాను నేను. నా స్వరం వింటే పిల్లలు ఎవరు అల్లరి చేయరు. మీరు అల్లరి చేస్తే వాళ్ళు అల్లరి చేస్తారు. వాళ్ళు ఆడుకుంటున్నారు అనుకో, మీరు బాగా నాలుగు బయటికి తీసి నాలుగు కరిసేసుకుని అన్నారనుకో, వాళ్ళు ఇంకా మేకల్లాగా గొర్రెలాగా అరుస్తూ ఉంటారు. పాస్టర్ గారు అంక చూపించండి, అరుస్తారేమో. చిన్నప్పటి నుంచి కూడా ఏ చర్చికైనా అమ్మ ఎందుకు రావట్లేదు, పిల్లల్ని తీసుకుని ఎందుకు రావట్లేదు అంటే, చర్చిలోకి వస్తే ఆ పాటలు ఏంటంటే, ఆ అరుపులు ఏంటంటే మా పిల్లలు భయపడిపోతున్నారని చర్చికి రావట్లేదని చెప్తారేమో. కానీ అన్నా మీరు మాట్లాడినా పాట పాడినా మా అమ్మాయి ఎంత బాగా వింటుందో, కీర్తన అని అడగండి, అలాగే చెప్పుద్ది. వెనకాల కూర్చుంది కీర్తన, వాళ్ళ బిడ్డను తీసుకుని వచ్చేస్తుంది. చక్కగా బిడ్డను అలా పడుకోబెడుతుంది. సునీత అయితే పడుకున్న వాడిని కూడా లేపేసి ఎత్తుకుంటుంది. కానీ తెలుసండి, అందరం చూస్తూ ఉంటా, ఎన్నోసార్లు గమనిస్తా. సుగుండ్రావు మనవాడిని చూసుకుంటా ప్రసంగం తెద్దామని నేను ఎత్తుకొచ్చి సోఫాలో పడుకోబెట్టి ఆడి కాలు మీద కాలు వేసుకుని నోట్లో ఏలు పెట్టుకుని నా వెంక చూసుకుంటూ ఉంటుంటే, మరి ఎందుకో వస్తుంది, ఎందుకో ఎత్తుకెళ్ళిపోద్ది అంతే. ఎందుకమ్మా అంటే, గాలి గాలి గాలి, అమ్మో గాలి ప్రమాదం, అమ్మో గాలి పట్టకూడదు మనిషికి. దేవుని వాక్యం వినవండి, కడుపులో నుంచి సైతం వినాలి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆమె గర్భవతి అయింది అంటే, ఒక్క పూట నేను మందిరానికి మిస్ అయితే ఇక్కడ టీవీ సీరియల్లో మాట్లాడుతుంది నా గర్భంలో పెరిగే బిడ్డ. నేను దేవుని మందిరానికి వెళితే దైవ సేవకుడి నుంచి వచ్చి నోట్లో నుంచి వచ్చే మాట నా కడుపులో ఉన్న శిశువు సైతం వినాలి. ఈ ఆలోచన కలిగి ఉండాలండి. పిల్లలు అలాగే పెరుగుతారు. అలా పెంచితే, అలా పెంచకుండా 10 మందిని పెంచాడట. పొద్దున్నే లేచి నా పిల్లలో అని. యోబు గారు, ఏంట్రా వీడికి పిల్లలంటే ఎంత పిచ్చా, మళ్ళీ ప్రార్థన మానడం, పిల్లలంటే మహా పిచ్చి. పొద్దున్నే లేచి వాళ్ళ కొరకు బలి అర్పిస్తున్నాడు. ఎంత పిచ్చా, ప్రార్థన మానడం, వాక్యం చదువుతున్నాడు, వాక్యం చెప్పాలన్నా దిట్ట, పాటలు పాడాలన్నా దిట్ట, అన్నీ ఉన్నాయి. వీడికి ఎందుకు పిల్లల మీద ఎంత పిచ్చి? దేవుడు ఎప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తే ఆయన నెగిటివ్గా ఆలోచిస్తాడు. ఆయన పాజిటివ్గా, మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఆయన పాజిటివ్గా ఆలోచిస్తాడు. అందుకనే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నా తలంపులు, మీకు తెలుసు కదా వాక్యం. దేవుడు ఎప్పుడూ డిఫరెంట్గా ఉంటాడు. మన పిల్లల కోసం మనమే తపన పడితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. మన పిల్లల్ని దేవునికి అప్పగించుకుంటే సక్సెస్ అవుతాం. చప్పట్లు కొట్టండి ప్రియులారా. 10 మందిని తీసేసుకున్నాడట దేవుడు, 10 మందిని తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని. ప్రియులారా, ఆయన ఏది చేసినా మంచే చేస్తాడని తెలుసుకున్న యోబు గారు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను. మొదటి మాట మీరు అందరా ఆ మాట మొత్తం చెప్పేయండి, కాసిన మంచిళ్ళు తాగుతాయి లో. ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును. ఓరు బాబోయ్,
అడిదిప్పి మళ్ళీ నా దగ్గరికే వస్తున్నాడు ఈయన అని 10 మంది పిల్లల్ని మళ్ళీ తిరిగి యోపుకి ఇచ్చేశాడట దేవుడు. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. మనం కూడా దేవునికి ఇవ్వాలి. ముందు దేవుడు నిన్ను ఘనపరచాలంటే నీ సమయం, నీ ధనం, నీకున్న సర్వస్వం దేవునికి ఇచ్చేయి. 6 రోజులు కష్టపడి పోగేసుకుని స్త్రీలైతే చీరల మడతల్లో పెట్టుకుని, పురుషులైతే ఎక్కడెక్కడో దాచుకుని, ఫోన్పేల్లో వేసుకుని అన్నీ సమకూర్చుకున్నావు కదా 6 రోజులు. ఒక్కరోజు దేవునికి ఇవ్వలేవా? ఒక్కరోజు దేవునికి ఇవ్వలేవా? నువ్వు దేవుని పరిచర్య చేయాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుడు నాకు ఇచ్చి నీ స్వరంతో పాడాలి, దేవుడు నాకు ఇచ్చి నీ శక్తితో పరిచర్య చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన సమస్త ఈవుల్ని దేవుని కొరకు నేను వినియోగించుకోవాలి. రకరకాల పాటలు పాడేస్తాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఆపాదమస్తకం అంటే అరికాల నుంచి నడినెత్తి వరకు నీకే అంకితం. పాట మాత్రం ఎరగదీసేస్తాం అంతే. మళ్ళీ దేవుడు గణపరుస్తాడా? దేవుడినే గణపరుస్తున్నావు నువ్వు. నేను 50 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నా. 10 సంవత్సరాలు సినిమా పాటలు పాడా, 40 సంవత్సరాలు నా దేవుడి పాటలు పాడుతున్నా. నేను పాడేటప్పుడు కళ్ళు మూసుకుని పాడతానా, కళ్ళు తెరిచి పాడతానా? మీరు చూసేదే చెప్పండి అమ్మ. నాకు మహిమ, నేను కన్ను వైపు చూసి పాడతా. ఇప్పుడు మధ్యలో అన్నమ్మ పక్కన ఖాళీ ప్లేస్ ఉంది చూసారా, మధ్యలో యేసయ్య అక్కడ కూర్చున్నాడు. ఆయన నాతో చూస్తున్నాడు, నేను ఆయన్ని చూసుకుంటూ ప్రసంగం చేస్తున్నా. ఆయనకి భయపడతా నేను. అందుకనే పాడేటప్పుడు తప్పులు పాడతానేమో అని కళ్ళు మూసుకుని దేవుడాక చూస్తాను, నన్ను క్షమించిన ఆయన. ఈ పాట ద్వారా ఒక్క మనసైనా మారాలి. మారు మనసు లేని మనసు మారాలి. మారిన మనసు నీలో బలాన్ని పొందుకోవాలి. నా ముఖ్యోద్దేశం అది. మారు మనసు లేని వాడికి ఈ పాట మారు మనసును తీసుకురావాలి. ఒకవేళ మారు మనసు పొందినవాడు వాడు అదే స్థితిలో బలాన్ని పొందుకోవాలి. నేను ఆశించి అలా పాడతా. మరి మీరు అంతే ప్రియులారా. పేరు ప్రతిష్టల కోసం కాదు, నీ కలిగిన సమస్తము దేవుడిచ్చాడు గనక దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి దేవుని దగ్గరకు నువ్వు వస్తే నీ కుటుంబం అంతా రావాలి. నీ కుటుంబం అంతా రావాలి. దేవుని సన్నిధికి నీవు నడిపిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. సొలొమోన్, నీ కలిగిన సమస్తాన్ని విడిచి నా దగ్గరకు వచ్చావు గనక నువ్వు అడగకపోయినా ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇస్తున్నా. ఆ ఘనత ఎలా ఉంటుందో తెలుసా? పూర్వం రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడు ఇప్పటి వరకు లేడు. ఇక ముందు రాబోయే రాజుల్లో కూడా నీ వంటి వాడు ఒక్కడు ఉండడు. దేవుని చేత నువ్వు ఘనపరచబడగలిగితే ప్రియులారా, దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని నీకు ఇస్తాడు. ఆ ఘనత ఈరోజు ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మా చెల్లారావు కూతుళ్ళ దేవుణ్ణి ఘనపరిచేటట్లు పరిగెత్తుకు రావాలి. 122వ కీర్తనలో భక్తుడేమి రాసుకున్నాడు ఒకసారి చదువమ్మా. భలే చెప్పావు తల్లి. నిజంగానే నీతో అంటే నువ్వేం చేస్తావంట? సంతోషిస్తావా? అస్సలు నిజంగా ఆదివారం వచ్చినా శనివారం వచ్చినా మా పాస్టర్ గారిని చూడాలి, మా పాస్టర్ గారిని చూడాలి, నా దేవుని మందిరంలోనికి వెళ్ళాలి, దేవుని మందిరంలో అందరితో కలిసి పాటలు పాడాలి. ఆయన చెప్తున్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఏమిటట? సంతోషమే 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 యెహోవా మందిర ప్రవేశము, నా దేవుని ప్రజలతో సహవాసము. మందిర ప్రవేశము, నా దేవుని ప్రజలతో సహవాసము. హల్లెలూయా. హాయ్ అక్క, బయలుదేరావా? నేను కూడా బయలుదేరా. అంటే అక్కను చూసుకోవటానికి వస్తున్నావు కానీ దేవుడిని చూసుకోవటానికి రావట్లా. ఘనత ఎలా వస్తుందండి? ప్రియులారా, ఏదో రిలేషన్ కోసం వస్తున్నావు.
కొంతమంది ఉంటారు మందిరంలో, వీళ్ళు వచ్చారు అంటే వాళ్ళు వస్తారని నాకు తెలుసు, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వీళ్ళు ఎవరి కోసం వచ్చారు, ఎవరి కోసం వస్తున్నారు? సొలొమోన్, నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా కోసం వచ్చావు, నన్ను నువ్వు చేసిన క్రియల ద్వారా నువ్వు నన్ను ఘనపరిచావు, కనుక నేను నిన్ను ఘనపరుస్తున్నాను. చపళ్ళు కొట్టండి ప్రియులారా. దేవుణ్ణి ఘనపరచండి, దేవుణ్ణి ఘనపరచండి, దేవుణ్ణి కనపడిందా మీకు? 35 ఏళ్ళ నుంచి ఆయన నన్ను వదలట్లా, నేను ఆయన వదలట్లా. ఎందుకని? మీరు ఆరోగ్యంగా ఉండండి, మీరు అలా ఉంటే చాలండి. మాకు ఆయనకి అది ఒక్కటే తెలుసు, ఆ వాక్యమే తెలుసు. ఎన్ని శోధనలు, ఎన్ని ఇబ్బందులు, సంఘం వాళ్ళు అందరూ కట్టేసి పెట్టేశారు. ఏ కట్లు నన్ను బంధించలేవు, ఏ కట్లు నన్ను ఆపలేవు, నేను వెళ్ళిపోతాను అక్కడికి, అంతే. ఆయన సైకిల్ దొక్కే విధానం చూడలేక, ప్రభు ఒక చిన్న మోటార్ సైకిల్ ఇవ్వు నాయన అని టీవీఎస్ బండి కోసం నేనే ప్రేరేపించబడి ప్రార్థన చేశాను. దేవుడు ఆయనకి బండి ఇచ్చాడు. బండి ఇచ్చిన తర్వాత 10 మంది తీసుకురావటం మానేశాడు. మరి అయ్యగారు పోజుతో వస్తున్నాడేమో, వాళ్ళ అల్లుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిది. దేవుని మందిరం అంటే మీకుండే ఆసక్తి ఎక్కడ? పిల్లలతో సహా రావాలి, కుటుంబంగా రావాలి, దేవుని మందిరానికి రావాలి. ఆడు కడుపులో ఉన్నప్పుడు అయ్యగారు ప్రార్థన కావాలి, ఆడు పుట్టిన తర్వాత అయ్యగారు ప్రార్థన రావాలి. మరి ఆడు అయ్యగారి దగ్గరికి అక్కర్లేదా? పిల్లలు అక్కర్లేదా? దేవునికి అక్కర్లేదా? ప్రియులరా, మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో దేవుడు అప్పుడు మనల్ని ఘనపరుస్తాడు. సొలొమోనుతో అదే చెప్పాడు, నేను నిన్ను ఘనపరుస్తా. స్తోత్రం చెప్పండి ప్రియులరా. మొదటిగా మనం దేవుని సన్నిధిని గౌరవించి దేవుని మందిరానికి వస్తే, దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు ఘనపరుస్తాడు. రెండవదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అసలు ఘనత అనేది ఎవడికాడు చెప్పుకునేది కాదు. ఘనత ఎవడికి వాడు తన యొక్క స్థితిని ప్రజలకు చెప్పుకునేది కాదు. ఘనత చాలామంది అదే చెప్పుకుంటున్నారు, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, చదువమ్మా, మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతకు అర్హుడు. అంటే ప్రియులారా, దేవుని చేత పిలువబడాలట, దేవుని చేత పిలువబడాలి. నేను మీకు చాలాసార్లు చెప్పా, గుడివాడ పట్టణంలో ప్రియులారా, పట్టణం సమీపంలో వెన్ననుపుడి గ్రామంలో చిన్న సైకిల్ షాప్ పెట్టుకుని నడిపిస్తున్నాను నేను. ప్రియులారా, నన్ను బావా అని పిలిచే ఒక కుర్రోడు ఉన్నాడు, మా పాస్టర్ గారికి తమ్ముడవుతాడు. బావగారు, నేను సేవ చేస్తున్నాను, నాకు సంఘం లేదు, 5గురు 6గురు ఉన్నారు, వాళ్ళేమో గేదెలను కాయటానికి గేదెలను తోలుకుని వెళ్ళిపోయారు, ఇప్పుడు కూటం జరుగుతుంది, ఒక్క విశ్వాసిని కూడా తీసుకెళ్ళకపోతే నన్ను తీసేస్తారు సేవలో నుంచి, నువ్వు నా విశ్వాసిగా రాబావా అని కాళ్ళు పట్టేసుకున్నాడు నాయి. అంటే బావమరుదులు అలా ఉంటారేమో మరి నాకు తెలియదు. కాళ్ళు పట్టేసుకుని నువ్వు రావాలి బావా, రావాలి బావా అన్నాడు. ఊరు బాబోయ్, నేను పని చేసుకోకపోతే నాకు ఫుడ్ లేదురా నాయన, సైకిల్ ప్యాచీలు వేసుకోవాలి, సైకిల్ రిపేర్ చేయాలి, బావా రా బావా అన్నాడు. సరేలే అని చెప్పేసి వస్తానని ఫ్రెష్ అయ్యి ఆడితో పాటు బస్సు ఎక్కాము, మీటింగ్కి వెళ్ళాం. పగలే రమారమి. ఈ టైంలో వేల మంది ప్రజలు ఉన్నారండి, వేల మంది ప్రజలు. అక్కడ ఒక తల్లి దేవునికి సమర్పించుకుంది. ఆమె పేరు మొన్నటిదాకా గుర్తుంది, ఇందాక కూడా గుర్తుంది, ఇప్పుడే గుర్తు రావట్లా, మర్చిపోయా. మీకు ఏమన్నా గుర్తుందా పాస్టర్ గారు? తల్లి కూడా గుర్తులేదండి. ప్రియులారా, వేల మంది ప్రజలుంటే ఆమె వేదిక మీదకి ఎక్కి, ప్రభాకర్, దేవుడు నిన్ను తన సేవ కొరకు పిలుస్తున్నాడు రా అన్నాడు. అసలు ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దినాలు, ప్రారంభంలోనే నాకు పిలుపు ఉంది, సేవా పిలుపు. నా పేరు పెట్టి పిలిచేసరికి నాకు షివరింగ్ వచ్చేసిందండి, వణికిపోతున్నా.
దేవుడు పిలుస్తున్నాడు రా అందాము అక్కడుండి. నేను వెళ్ళట్లా, నాకు భయం, వణికిపోతా, మోకాళ్ళ మీద ఉండి అలాగే ఉన్నా, కళ్ళు తెరవట్లా. స్తోత్రం స్తోత్రం. ప్రభువుని నమ్ముకున్న తొలి దినాలు అంతే, ఎక్కువ రోజులు కూడా, నెలలు కూడా అవ్వాలి దినాలు. ప్రియులని నేను వెళ్ళట్లా. 5,000 మందిలో ఆమె నడుచుకుంటూ వస్తూ జనంలోనికి ఇలా చూస్తూ అందరిని చూసుకుంటూ వచ్చి నా తల మీద చేసి, దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు రా అంది. అసలు ఆమె ఎవరో తెలియదు, ఆమె ఊరేమిటో తెలియదు, ఆమె పేరేమిటో తెలియదు. ప్రియులరా, మనం ఎదిగితే దేవుళ్ళు అలా ఎదగాలి. దేవుడు స్వయంగా నీ పేరు పెట్టి నిన్ను సేవ కొరకు పిలవాలి. మనుషులు పిలిచేస్తున్నారు, మనుషులు పిలిచేస్తున్నారు. మందిరానికి వచ్చిన వాళ్ళని కూడా పిలిచేసి మందిరానికి రాకుండా చేసేస్తున్నారు. ప్రియులారా, దేవుడు పిలుస్తున్నాడు. ఎవరినైతే దేవుడు తన పేరు పెట్టి సేవ కొరకు పిలుస్తాడో, దేవుని చేత అహరోను వలె పిలువబడిన వాడు ఘనత నొందునుగాక. కొట్టో గట్టిగా చప్పట్లు. ప్రియులారా, ఎవడును ఈ ఘనత తనకు తాను వహించుకొనడు కానీ అహరోను వలె పిలువబడిన వాడే ఈ ఘనతకు అర్హుడు. నిర్గమాకాండంలో 4వ అధ్యాయం 27వ వచనంలో అహరోన్ని దేవుడు పిలుస్తున్నాడు. చదవండి బైబిల్ తెరచి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 27వ వచనం. అహరోను, నీ తమ్ముడు వస్తున్నాడు, నువ్వు లేచి నీ తమ్ముడిని ఎదుర్కో అని దేవుడు అహరోనుతో చెప్పినప్పుడు అతడు వెళ్ళి దేవుని పర్వతం అనగా హోరేబు పర్వతం మీద మోషేని కలుసుకున్నాడండి. ప్రియులారా, దేవుని మాట విన్నాడు ఆయన. 40 సంవత్సరాలు దాటిపోయింది. సెల్ ఫోన్లు లేవు, ఫోన్లు లేవు. ప్రియులారా, కబురు మనిషి ద్వారా వెళ్ళాలి. దేవుడు స్వయంగా అహరోను పిలిచాడు. అహరోను, మీ తమ్ముడు వస్తున్నాడు. ఎవరండి? ఎవరు నాతో మాట్లాడేది? నేను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి. అయ్యా, ఏంటో చెప్పండి. నీ తమ్ముడు వస్తున్నాడు అయ్యా, మోషే వస్తున్నాడు అయ్యా. వాడిని చూసి చాలా కాలం అయిపోయింది అయ్యా, 40 సంవత్సరాలు అయిపోయింది. అసలు 4 నిమిషాలు కనపడకపోతేనే మర్చిపోయేవాళ్ళు ఉన్నారు. 40 సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళిద్దరు వేరైపోయి, అన్నదమ్ముళ్ళు విడిపోయి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళకి దేవుడు చెప్తున్నాడు, అహరోను, మీ తమ్ముడు వస్తున్నాడు, మీ దగ్గరకు వస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకో అన్నాడు. ఇతడు త్వరగా లేచి బయలుదేరుతున్నాడు. వాళ్ళ ఆవిడ ఉంది, అహరోను భార్య. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. అహరోను భార్య పేరు ఎవరు చెప్తారు? ఎవరైనా చెయ్యెత్తుతారేమో అని చూస్తున్నా. కొంచెం గెడ్డం కింద చేతులును, జుట్టుని మురుకునే చేతులు తగ్గించండి. మీరు చెప్తున్నారేమో అనుకుంటున్నా మిమ్మల్ని చూసి. అహరోను భార్య. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఆమె ఈయన్ని చూసి, ఏమండి ఏంటి కంగారుగా బయలుదేరుతున్నారు? మా తమ్ముడు వస్తున్నాడట. ఎవరు చెప్పారండి మీతో? అసలు మీ తమ్ముడు ఉన్నాడా? బ్రతికే ఉన్నాడా? ఇంకా ఉన్నాడంటే బాబు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు మీతో? నాతో దేవుడు చెప్పాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఆయన చెప్పిన ఏ మాట వ్యర్థం అవ్వదో. దేవుడు నీకు కనపడ్డా? కనపడలా. మరి ఎవరి ద్వారానన్నా చెప్పాడా? కాదు. మరి ఎలా చెప్తున్నావు? ఆయన స్వరాన్ని నేను విన్నా. ఈ రోజున చాలామందిని దేవుడు పిలిచాడు. కృప పరిచర్య కోసం దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అంతే. దొమ్మా కొట్టేయటం అంతే. ఆరాధనకు కూడా వచ్చే పని లేదే కాదు. అక్కడికి వెళ్తే ఏ పని చేపిస్తాడో అయ్యగారు. ఎంతమందిని పిలిచాడండి దేవుడు?
నిజంగా సేవ కొరకు నిన్ను పిలిస్తే సేవను నిర్లక్ష్యం చేస్తావా? సేవ కొరకు నిన్ను పిలిస్తే నిర్లక్ష్యం చేస్తా, వెంటనే బయలుదేరుతున్నాడు అంతే. పిల్లలు వచ్చారు, డాడీ నాన్న ఎక్కడికి వెళ్తున్నావు? ఒరే, దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? మా తమ్ముడు వస్తున్నాడట ఫ్యామిలీతో. మా తమ్ముడు వస్తున్నాడు, ఫ్యామిలీతో వస్తున్నాడు, నేను వెళ్తున్నాను, కలుసుకుంటా. స్తోత్రం చెప్పండి. మా తమ్ముడు ఫ్యామిలీని నన్ను కలుపుతున్నాడు దేవుడు, కలుపుతున్నాడు. దేవుడు కలుపుతాడా, ఎడదీస్తాడా? భార్యాభర్తలైనా కలుపుతాడు, ఇద్దరు స్నేహితులైనా కలుపుతాడు. ప్రియులారా చూడండి, దేవుడు ఏరైపోయిన 40 సంవత్సరాలు గ్యాప్ వచ్చేసింది అన్నదమ్ముల మధ్యలో. అహరోను, మీ తమ్ముడు వస్తున్నాడు. అయ్యా నిజమా? మోజెస్ వస్తున్నాడా? మోషే వస్తున్నాడా? అహరోనికి ఎంత ఆనందం అయిపోయిందో. త్వరగా ఆ బట్టలు తీసేసి ఇంకో బట్టలు వేసుకుని మా తమ్ముడు నన్ను చూస్తాడు, మా తమ్ముడిని చూడటానికి వెళుతున్నా. పై పని చేసుకుని ఎలీషాబా తన భార్య, అయ్యగారు నీలిమా కరెక్టేనా? నీలి వినాలి, అందరూ వినాలి, అందరూ చెప్పాలి జవాబు. ఎక్కడికండి? ఉండవే బాబు, మా తమ్ముడు వస్తున్నాడు. ఎంత ఆశ, ఎంత ఆశ. యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నాకు సంతోషమా దుఃఖమా? అరే, మందిరానికి రావటం ఇష్టం ఉండదండి, అందుకనే నాకు రాబుద్ది కాదు. మనం సంఘం పెట్టేసుకుందాం మా ఇంటి దగ్గర. ఇవి దేవుని మనసు కాదండి, దేవుని మనసు అది కాదు. ప్రియులారా చూడండి, మా తమ్ముడు వస్తున్నాడు. ఏమయ్యా మీ తమ్ముడిని గుర్తుపట్టగల? ఏమోనే 40 సంవత్సరాలు అయిపోయింది వాడిని చూసి. 40 ఏళ్ల క్రితం ఊరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. నేనంటే భలే ప్రేమే మా తమ్ముడికి. ప్రియులారా పిల్లలు వచ్చారు, నాన్నగారు ఎక్కడికి? మా తమ్ముడిని కలుసుకోవటానికి వెళుతున్నా. ఎవరు చెప్పారండి మీకు? ఎవరు చెప్పారు? ఇంట్లోనే ఉన్నారు కదా, ఎవరు రాలేదు మన ఇంటికి కబురు తీసుకుని? ఎవరు రాలా? నాతో దేవుడు చెప్పాడు. అంటే దేవుని మీద, దేవుని మాట మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి అహరోనికి. ఈవేళ దేవుడు నీతో స్వయంగా మాట్లాడితే నువ్వు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉందంటే, దేవుడట పిలిచి 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 ఊరు బయటికి వెళ్ళిపోయాడు. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఆతాడెంతో దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను. పిలిచి 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 ఎంతసేపుటికి ఇర్మియా భక్తుడు ఏడుస్తూ చెప్తున్నాడు, నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని నా మాట విననని నీ వంటివి, బాల్యము నుండి నా మాట వినుకపోవుట నీకు వాడుకైపోయింది. ఇర్మియా గ్రంథం చూడమ్మా 22వ అధ్యాయం. మేబీ రెఫరెన్స్ చెప్పు తల్లి, లేకపోతే నేను సొంత మాటలు చెప్పేసాను అనుకుంటారు. 22వ అధ్యాయం 21వ వచనం. నీ క్షేమకాలములో నీతో మాటలాడి తిని, కానీ నేను విననని నీ వంటివి, నా మాట వినకపోవుటయే నీకు బాల్యము నుండి వాడుక, అంటే అలవాటైపోయిందట. వినట్లేదు దేవుని మాట ఎవరు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. అక్కడ మాట్లాడిన దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడట. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు. ఏ భూమి మీద కోట్ల మంది మనుషుల్లో ఒక్కడ కూడా లేడా వినేవాడు? ఒక్కడు కూడా వినట్లేదా? కోట్ల కొలది ప్రజలు. ప్రియులారా, 140 కోట్ల మంది ప్రజలు సుమారుగా మన భారతదేశపు జనాభా.
ప్రపంచ దేశాల్లో కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు ప్రజలు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని కని పెంచి వాళ్ళని గొప్పవాళ్ళని చేశా. కని పెంచి ఒక స్థితికాలం తీసుకొచ్చా. పిల్లల్ని కని పెంచి వాళ్ళు ఒక స్థితికి తీసుకొస్తే వాళ్ళొక్కళ్ళు కూడా నా మాట వింటలేదమ్మా. ఆకాశమా ఆలకించు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు ప్రియులరా. నీ యొక్క అవిశ్వాసాన్ని చూసి, నీ నెగ్లిజెన్సీ చూసి, నీ అతిశయం చూసి, నీ గర్వం చూసి. కానీ అహరోను కంగారు పడుతూ బయలుదేరుతున్నాడు. ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు, డాడీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉండండిరా, మా తమ్ముడు వస్తున్నాడట. ఎవరు చెప్పారు డాడీ? ఎవరు వచ్చారు? ఎవరు మాట్లాడారు నీతో? దేవుడు మాట్లాడాడు, దేవుడు చెప్పాడు. ఏంటి అంత నమ్మకమా? దేవుడు చెప్పాడంటే అది నిజంరా, జరుగుతుంది. దేవుడు చెప్పింది చేస్తాడు. ఆయన చెప్పాడంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. నిన్ను ఒక స్థాయికి తీసుకొస్తానంటే తీసుకొస్తాడు. నీ వ్యాధి బాధల్లో నుంచి నిన్ను విడిపించగలడు, నిన్ను స్వస్థపరచగలడు. ఆయన మాట సెలవిస్తే చాలు, నీలో ఉన్న సర్వ విధాల రుగ్మతలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు శక్తి కలిగిన నామములో విడుదల కలుగును గాక. ఆయన మాట విను, ఆయన మాట విను. నేను వింటున్నాను ఆయన మాట. అయితే నిన్ను కనపరుస్తాడు దేవుడు. వెళ్ళిపోతున్నాడు, అంతే వెళ్ళిపోతున్నాడు. భార్యని, ఏమండి నేను కూడా రానా? అక్కర్లా, నన్ను పిలిచాడుగా నేను వెళుతున్నా. నానా మేము కూడా వస్తాం. సుమారు 83 సంవత్సరాల వయసు వచ్చేసింది అహరోనికి. మేము కూడా వస్తాం నాన్న. వద్దురా, నన్నే పిలిచాడు దేవుడు, నేనే వెళతా. నేనే వెళ్ళి నా తమ్ముడిని, మా మరదల గారిని, మా తమ్ముడికి ఎంతమంది పిల్లలో తెలియదు నాకు, ఆ ఫ్యామిలీ అంతటినీ తీసుకొస్తా. నీ విశ్వాసం. దేవుని మందిరానికి వెళుతున్నామంటే పిల్లలు లేని వాళ్ళకి ఆశ కలగాలి, దేవుడు నాకు బిడ్డలను ఇస్తాడని. దేవుని మందిరానికి వెళ్తున్నామంటే నా పిల్లల్ని దేవుడు ప్రయోజకుల్ని చేస్తాడు అనే మనసుతో వాళ్ళని తీసుకురావాలి. దేవుని దగ్గరికి వెళ్తున్నాము అంటే మనం చేసే ప్రార్థన ఆలకించి దేవుడు నాకు సహాయం చేస్తాడనే మనుషులు మందిరానికి రావాలి. దేవుడు నీకు సహాయం చేయాలి. దేవుడు చేయకపోతే ఎవరో చేయలేరు. నువ్వు అనుకుంటావు అట్లా, అంతే అనుకుంటావు. వ్యర్థమైన పనులు చేసి, పాపానికి పరుగులు తీసి, ఇది దేవుని సహాయం అనుకుంటే కాదు. అవ్వమ్మ గారు అలాగే కందట. దేవుని దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను అనుకుని కయ్యను అని పేరు పెట్టిందంట. కయ్యను అంటే సంపద అని అర్థం. ప్రియులారా, ఆడు ఎట్లా తయారయ్యాడంటే వాళ్ళ తమ్ముడు తల మీద రాయేసి పగలగొట్టి నరహంతకుడు అయిపోయాడు. ఎందుకని? ఆమె విన్నది దేవుడి మాట చొప్పున కాదు, సాతాను మాట అంటుంది. ప్రియులారా, మీలో చాలామంది దేవుని మాటకు విలువివ్వట్లా, సాతాను మాటకు విలువిస్తున్నారు ప్రియులారా. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. అహరోనైతే దేవునికి సరెండర్ అయిపోయాడు, అంతే. ఒరే, అసలు వీడు పిచ్చోడా మంచోడా? నిజంగా దేవుని ఎడల నమ్మకమైన భయము భక్తి ఉన్న వాళ్ళని పిచ్చోడు అంటారు, అంతే. పిచ్చోడు అంటారు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. తమ్ముడు, నీ పేరేంటి నాన్న? ఏనాన్న? నాతో చెప్పావు కానీ మర్చిపోయి. ఏంటని? సుజన్. థ్యాంక్ యూ. నిలబడు. సుజన్. ఆయన్ని చూస్తుంటే కీబోర్డ్ దగ్గర కూర్చుని గడగడలాడతా కొట్టేస్తున్నాడు. నేను కొన్ని దినాల క్రితం అతడు మొట్టమొదటిగా మందిరానికి వచ్చినప్పుడు నాతోనే మాట్లాడి, అయ్యగారు వందనాలండి, దేవుని సేవ పరిచర్యలో సహకరించాలని నా మనసు ఎంతో ఆశపడుతుంది. కీబోర్డ్ ప్లే చేస్తాను, ప్యాడ్స్ ప్లే చేస్తా. ఇదిగో నా ఫోన్లో కూడా నేను రిథమ్ అంతా డౌన్లోడ్ చేసుకున్నా. చేస్తానంటే ఆయన చూసి నవ్వి ఆ రోజునే ఆయన్ని సంఘానికి పరిచయం చేసి ఒక మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే బ్రదర్ని
దేవుడు మనకిచ్చాడని చెప్పా. ఎంతమందికి ఆ మాట గుర్తుంది? చెయ్యెత్తి చూపించండి. తల్లిగారు ఒకసారి సంఘం వైపు చూసుకోండి అమ్మా. అందరికీ చెప్పాను రోజుల క్రితం. యాక్చువల్గా మన మందిరానికి రాగానే మీ రిసీవింగ్ చూసి సగం జనం చచ్చిపోతున్నారు, అంతే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? స్టార్టింగ్లో ఉండరు ఎవరో. వచ్చిన వాళ్ళకి ఎలా కూర్చోవాలనిపిస్తుంది? ప్రియులారా, ప్రారంభంలో ఉండరు, ఎలా మందిరానికి రావాలనిపిస్తుంది? పాపం ఆ ఫ్యామిలీ అంతా కారు వేసుకుని అందరికంటే ముందు వచ్చేది వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతానికి. ప్రియులారా, ఆయనలో ఒక యవనస్తుని చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, ఆయనలో ఒక ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే వ్యక్తిని చూసేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. నేనైతే భవిష్యత్తులో ఆయన ఒక డాక్టర్గా చూస్తున్నానండి. నమ్మితే చప్పట్లు కొట్టాలి. ఖచ్చితంగా నా దేవుడు నాకు చూపిస్తాడు. ఆల్ ద బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. ప్రియులారా, చూడండి, మన గోల్ ఒకటి ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి నేను వెళుతున్నా. ఆయన నన్ను పిలిచాడు. అహరోన్ చెప్తున్నాడు, దేవుడు ఉన్నాడు, నా తమ్ముడు ఫ్యామిలీని నాకు చూపిస్తానంటున్నాడు, నా తమ్ముడు ద్వారా ప్రజలకు విమోచన కల్పిస్తానంటున్నాడు. ఒకటేమో శరీర సంబంధంగా నా తమ్ముడిని కలుసుకుంటున్నా, రెండవదేమో దేవుని మాటకు లోబడ్డా, నేను దేవుని మాట వింటున్నా. మూడవది, త్వరలో ఈ బానిసత్వంలో ఉన్న ప్రజలందరికీ విడుదల కలగబోతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనం దేవునిలో కొనసాగుతున్నామంటే సపరేట్ గోల్ ఉండాలండి. ఒక ఆశయం ఉండాలి, ఒక ఆశ ఉండాలి. ప్రియులారా, దేవుని పని చేస్తున్నాం. ఎవడును ఈ ఘనత తనకు తాను వహించుకొనడు కానీ అహరోను వలె పిలువబడిన వాడే ఈ ఘనతకు అర్హుడు. అహరోను దేవుడు పిలిచాడు. అహరోను మాట, దేవుని మాట అహరోను విన్నాడు. ఒక్కడే వెళ్ళిపోతున్నాడు చేతిలో కర్ర పట్టుకుని. వీళ్ళిద్దరిని, అన్నదమ్ములిద్దరిని ఒక చోటకి దేవుడు చేర్చాడు. తమ్ముడిని గుర్తుపట్ల, పిల్లల్ని గుర్తుపట్ల. ఆయన అంత దూరంలో ఉన్నాడు. ప్రియులారు, ఇద్దరు దగ్గరకు వస్తున్నారు. ఇప్పుడు ఆయన తమ్ముడో కాదో అన్నయ్యకి తెలియదు. ఒక రోజైతే చూసుకుంటాం, మర్చిపోతే మళ్ళా గుర్తుపడతాం. 2 రోజులు, 1 నెల, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు గలైపోయింది వీళ్ళిద్దరి మధ్యలో. ఈయన కాదా, నా ఫ్యామిలీ మెంబరా కాదా, నా కుటుంబస్తుడు, మా తమ్ముడేనంటావా? చాలా హైట్ ఉంటాడు మా తమ్ముడు. అన్నయ్య కూడా తగినట్టే, 3 సంవత్సరాలు వీళ్ళిద్దరికి తేడా, ఫ్రెండ్స్ లెక్క. ప్రియులారు, దగ్గరికి వచ్చి చూసుకున్నారు. హృదయంలో ఇద్దరికి ప్రేమ పొంగిపోతూ ఉంది. ధనమిస్తే దొరకనిది, బదులొకరు ఇవ్వనిది, భేదమంటూ ఎరుగనిది ఆ ప్రభుని ప్రేమ, నా యేసుని ప్రేమ. చిన్ననాటి స్నేహాలు, ఒకనాటి జ్ఞాపకాలు, ఈనాడు నీ స్థితి చూసి ఎగతాళి చేసిన, పరిహాసమాడిన, నీకున్న బంధువులు, నిన్ను కన్నా నీ వాళ్ళు, ఈనాడు నీ స్థితి చూసి దూరమైపోయినా, భారమైపోయిన, దయతలచి నిన్ను చూసి పిలుచుచుండెను, క్షమించి ప్రేమించి నిన్ను పిలుచుచుండెను. తన ప్రేమతో, యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము, యేసు ప్రేమ, ప్రేమ బంధము, యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము, యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. హల్లెలూయా. వీళ్ళిద్దరూ కలుసుకున్న స్పాట్ బైబిల్లో రాసి పెట్టారు. ఎక్కడ కలుసుకున్నారట వీళ్ళిద్దరూ? దేవుని పర్వతం మీద. అంటే దేవుడున్న చోట, దేవుడున్న స్థలంలో వాళ్ళిద్దరిని ఒక్కటి చేసాడండి. చూసి
పెద్దోడే సాహసించి అడిగాడు, అయ్యా మీరు మోజెస్ అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇక తమ్ముడు ప్రేమ ఎక్కడ ఆగక వాళ్ళిద్దరు గట్టిగా కౌగిలించుకుని ఒక గంట సేపు ఏడ్చుంటారు పాపం. స్తోత్రం చెప్పండి. కొంతమంది మోకాలు చూస్తే ఇష్టమైతే ఒకలాగా, కష్టమైతే ఒకలాగా. దేవుని పర్వతం మీదకి వచ్చాక ఇష్టాలు కష్టాలు ఉండకూడదు, అంతా దేవుని ప్రేమే ఉండాలి. చప్పట్లు కొట్టేసుకోండి గట్టిగా. దేవుని పర్వతం మీదట ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు వీళ్ళిద్దరిని. దేవుడు వేరు చేస్తాడా? వేరు చేయడు. దేవుడు ఇద్దరి మధ్యలో క్లాషెస్ పెడతాడా? పెట్టడో. ఎప్పుడు దేవుని పిలుపుకి లోబడి మనం జీవిస్తే. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి, అందరికి కాదు, దేవుని పిలుపుకు మనం లోబడి బ్రతికితే. చూడండి వీళ్ళిద్దరి ప్రేమ. తమ్ముడు ఈమె మీ మరదలు అన్నయ్య అన్నాడు. అమ్మా అని అన్నయ్య తండ్రితో సమానం. అన్న అని పిలిచి కొంతమంది మోసం చేస్తున్నారు, జాగ్రత్త. అన్న అని నన్ను అన్న అని పిలుస్తున్నారు కదా, మీ తండ్రితో సమానం నేను. ప్రియులారా గమనించండి, ఆ తండ్రితో సమానం. చూసేసరికి ఆమె వెంటనే వచ్చి ఆయన పాదాల మీద పడింది. ఆయన లేపి నిలబెట్టి, అమ్మా బాగున్నారా? బాగానే ఉన్నామన్నా. మరి వీళ్ళెవరు? అన్నయ్య నీ కొడుకులు, నీ తమ్ముడు కొడుకులు. కుటుంబం అంతటిని పరిచయం చేసుకున్నాడు. ఇంటి దగ్గర వాళ్ళు కలవరపడతా ఉన్నారు. ఈడేంట్రా ఈ పిచ్చోడు దేవుడు అంటున్నాడు. నిజంగానే దేవుడు అని చెప్పే నాలాంటి వాడు మీ అందరికీ పిచ్చోళ్ళలాగానే కనపడతాడు. ఒకానొక దినాన నా తలను దేవుడు పైకెత్తుతాడు. అది నా విశ్వాసం. ప్రియులారా వీళ్ళిద్దరు అనుబంధంతో కొనసాగుతున్నారు. ఒకసారి తెగులు వచ్చేసి పడిపోయింది ఇశ్రాయేలీల మీద. 14,000 మంది చచ్చిపోయారు. అన్నయ్య దేవుని కోపం వచ్చిందిరా. తమ్ముడు ఏం చేయాలో చెప్పు, ఏదైనా చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను రా, దేవుడు చేస్తాడు, నువ్వు చెప్పు నేనేం చేయాలి? బలిపీఠం మీద నిప్పులు నీ దోపార్తిలో వేసుకుని ధూప ద్రవ్యాన్ని తీసుకుని దోపార్తి చేత పట్టి ఆ తెగులు మధ్యలోకి వెళ్ళి నువ్వు నిలబడగలిగితే ఆ తెగులు నన్ను చంపేస్తుందా? అది దేవునికే తెలియాలి. నువ్వు బలిపీఠం మీద నిప్పులతో ధూపార్తిని చేతబట్టి ధూప ద్రవ్యాన్ని చల్లి ధూపార్తిని చేత్తో పట్టుకుని ఆ తెగులు మధ్యలోనికి వెళ్ళి నిలబడు అన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచిన అహరోను ధూపార్తిని చేతబట్టి తెగులు చంపుకుంటూ వస్తుంటే చచ్చిన వాళ్ళకే బ్రతికున్న వాళ్ళకి మధ్యలో త్యాగపూరితంగా అహరోను నిలవబడి, ఓ మరణమా, దేవుని చేత పిలువబడిన ఆయన యాజకుడిని, నీకు ధైర్యం ఉంటే నన్ను దాటి ప్రజల్లోనికి వెళ్ళు అంటూ చచ్చిన వారికి బ్రతికున్న వారికి మధ్యలో నిలబడ్డాడు. దేవుని చేత పిలువబడిన అహరోను. తెగులు అక్కడ ఆగిపోయింది. మరి నీలో ఉండాలండి ఆ త్యాగం. పాట బాగా పాడగలిగితే గొప్పోడువా? ఘనత. వాక్యం బాగా చెప్పగలిగితే ఘనత. పరిచర్యలో 2 అడుగులు ముందెత్తే ఘనత. దేవుని కొరకు మరణం ఎదురైనా త్యాగపూరితంగా నీ జీవితాన్ని సమర్పించుకో. ఎవరి కోసం? దేవుని కోసం, మనుషుల కోసం కాదు. మనుషుల కోసం సమర్పించుకుంటున్నారు చాలామంది, మనుషుల కోసం పనులు చేస్తున్నారు. దేవుని కొరకు బ్రతుకు. ఇందాకెవరో పాడారు, యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించేదను, వెనుకకే చూడను. అసలు వీడు చూపంతా వెనక్కే, మనుషుల చూపులు. ఈవేళ దేవుని వైపును చూడగలిగితే అంత ఘనత అండి. తెగులు గడగడ ఒడికిపోతా అహరోను చూసి ఆగిపోయింది. చచ్చిన వారికి బ్రతికున్న వాళ్ళకి మధ్యలో అహరోను నిలబడ్డాడు. ప్రియులారా మొన్న నా జీవితంలో ఒక చిన్న అవమానం.
హనుమాన్ జంక్షన్ సభలకు వెళ్ళా. ఆ కుర్రోడు వాళ్ళ నాన్నగారు నా దగ్గరికి వచ్చి, అన్న మీరు బిషప్ కదా, బిషప్ హోదాలోనే నా కొడుకుని మీ చేతులుంచి సేవ కొరకు ప్రతిష్ఠించండి అన్నాడు. సరే, బిషప్గా నాకు సేవకులు ఇచ్చిన ఆ వస్త్రాలను తీసుకుని వెళ్ళా. అందరూ నన్ను చూసి అదిలాగా ఫీల్ అవుతున్నారు, ఇతడేంటి బిషప్ ఏంటి అని. నేను ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ప్రియులారా అప్పుడు కూడా కొంచెం అదోలాగా చూస్తున్నారా, నా నాలెడ్జ్ ముందు ఇతనెంత అన్నట్టు, నా తెలివితేటల ముందు ఇతనెంత అన్నట్టు. ప్రియులారా సుమారు ఒక 10 మంది సేవకులు వచ్చి ఉన్నారు, చూస్తున్నారు. నాకు వివేచన వరం ఉంది కదా, మిమ్మల్ని చూసి మీ జాతకం ఎట్లా చెప్తున్నాను, వాళ్ళని చూసేసరికి వాళ్ళ జాతకం నాకు అర్థమైపోయింది. ఇతడు దేవుని చేత గణపరచబడ్డాడు అనే మనసు ఎవరికి రావట్లా, ఇతడు దేవుని చేత పిలువబడ్డాడు, దేవుని సేవకుడు అని రావట్లా. వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుని నన్ను కూడా శుభాలు చెప్పమంటే, అసలు నేను ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడో చిన్న సాక్ష్యం చెప్తే 10 మంది సేవకులు లేచి నిలబడి వెంటనే నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ తీసుకుని కౌగులించుకుని క్షమించండి అన్న అని అడిగారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఘనత, ఎవరిచ్చారు నాకు ఈ ఘనత? ప్రియులరా అదే ఫోటో మన గ్రూప్లో కూడా పెట్టింది. మొన్న తైలం తీసుకుని ఆయన తల మీద పోస్తుంటే అతని అంగీల అంచుమట్టుకు దిగజారిన పరిమళ తైలం వలె తైలాన్ని ప్రోక్షించాం. అక్కడ అద్భుతంగా ఒక సేవకుడిని దేవుడు ఈ లోకంలో ప్రభువుని ప్రకటిస్తూ పాపంలో నలిగిపోతున్న ప్రజల్ని విడిపించడానికి శరీరధారిగా వచ్చాడని ప్రకటించే ఒక సేవకుడిని దేవుడు లేవనెత్తాడండి. చప్పట్లు కొట్టండి ప్రియులారా. చూసారా, మరి ఉద్యోగం సంపాదించుకోవచ్చు కష్టపడి, కానీ దేవుని సేవ చేయటం అంటే తమాషాలు కాదు. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, మీలో అనేకులు బోధకులు అవటానికి తొందరపడొద్దు. ప్రియులారా పిలువబడాలి, దేవుని చేత పిలువబడాలి. చూడండి, ఇంటి దగ్గర వాళ్ళందరూ ఇక ప్రియులారా అక్కడ హనుమాన్ జంక్షన్లో అందరూ నన్ను హత్తుకుని ఇక అక్కడి నుంచి నన్ను విడిచిపెట్టట్లా. తమ్ముడు ఒకసారి మా చర్చికి వస్తారా, చిన్న మెసేజ్ చెప్పుదురు కానీ, అన్న ఒకసారి మా సభలకు రండి అన్న. అయ్యా నాకు ఆరోగ్యం బావట్లా, ప్రార్థన చేయండి, ప్రభు చిత్తమైతే వస్తా, లేకపోతే మీ కొరకు ప్రార్థన చేస్తా. నేను డేట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఈరోజు కూడా త్యాగపూరితంగా మీ మధ్య నిలబడి మీకు చేతులు జోడించి దండం పెట్టి మరీ చెప్తున్నాను, దేవుని పిలుపుని తృణీకరించకండి, దేవుని పనిని తృణీకరించకండి, దేవుని కొరకు త్యాగపూరితంగా బ్రతకండి. అహరోను వలె పిలువబడిన వాడు ఈ ఘనతకు అర్హుడు. చూడండి, తెగులు ఆగిపోయింది, అలాంటి అద్భుతమైన ఘనత ఇచ్చాడు. సరేకి ఇంటికి వస్తున్నారు, వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, ఏంటి నా తమ్ముడు అనుకుంటూ వెళ్ళాడు, చిన్నాన్నగారు వస్తున్నాడు అంటున్నాడు, అదేమంటే దేవుడు మాట్లాడాడని చెప్తున్నాడు. ఈయన ఏం చేస్తాడు? అలా చూస్తుంటే ఒక్కడగా వెళ్ళాడు, ఓ కుటుంబాన్ని లగేజ్ని తీసుకుని ప్రియులారా ఇంటికి తిరిగి వస్తున్నాడండి. చప్పట్లు కొట్టండి ఆహారాన్ని బట్టి. నీ దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాడు. మనుషులు సిగ్గుపరుస్తారు. నువ్వెవరో నాకు తెలియదు అంటారు, ఒక రోజుకి ఖచ్చితంగా అంటారు. నీవెవరో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. మనుషులైతే ఖచ్చితంగా అలా అంటారు. నేను కూడా అదే కొంతమంది దగ్గర ఆశ పెట్టుకుని, ఒరే వీళ్ళకి పెళ్లి చేసింది మనం, పిల్లలు పుడితే ప్రార్థన చేసింది మనం, ఈవేళ కోటీశ్వర్లు అయ్యారు, గుర్తించట్లా. ఓ స్థితిలోనికి వచ్చారు, గుర్తించట్లా. మనుషులైతే అంతే, అవసరం తీరే వరకు మన చుట్టూ తిరుగుతారు, అవసరం తీరిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అంటారు. ప్రియులారా, దేవుడైతే అలా అనడండి. కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. హ్యాపీగా అహరోను తన తమ్ముడు భార్యని పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చి ఆమెతో చెప్తాడు, ఎలీషబా మా తమ్ముడే, ఇందాక చెప్పలే నేను దేవుడు చెప్పాడని,
అంటే దేవుడు చెప్పిన మాట అంత శ్రద్ధగా వినాలి, దేవుని మీద అంత నిరీక్షణ మనకు ఉండాలి. దేవుని పని అప్పుడు చేస్తాం. దేవుని మీదకు ముందు మన మనసు వెళితే దేవుని పని మనం చేస్తాం. దేవుని మీదకు మన మనసు వెళ్ళలేదనుకో, వాక్యం చెప్పే టైంకి వెళ్దాం, ముగింపు టైంకి వెళ్దాం, అయ్యగారికి కనపడితే చాలు, అయ్యగారికి కనపడకపోయినా దేవుడికి కనపడితే చాలు, దేవుడు మనల్ని చూస్తున్నాడులే. వాక్యాలు ఎక్కువైపోయినాయి కదా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. మన హృదయాన్ని దేవుడు చూశాడు, మనం అంటే ఆయనకి ఇష్టం, అందుకని అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చింది నువ్వంటే ఇష్టమని కాదురా పిచ్చోడా, నువ్వు మారు మనసు పొంది దేవుని శక్తిని గుర్తెరిగి బ్రతుకుతావని దేవుడు నీకు ఇచ్చేది. తెలుసుకోవాలి. దేవుడు టైం ఇచ్చాడు. టైం ఇచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు నీతిమంతుడు అని కాదు. దేవుడు నీకు ఇచ్చిన టైంలోనే నీ జీవితాన్ని, నీ ఇంటిని చక్కదిద్దుకుంటావని టైం అది. ప్రియులారా, నీకు నీ పిల్లలకి, నీకు నీ కుటుంబానికి సమాధానం లేదు, సమాధాన పడతావని దేవుడు ఇచ్చాడు. హిజ్కియా, నీవు మరణమవుచున్నావు కనుక నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో. దేవుడు హిజ్కియాకి లైఫ్ ఇచ్చింది ఇంటిని చక్కదిద్దుకోవటానికి, నీ జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి, నీ కుటుంబాన్ని చక్కదిద్దుకోవటానికి. నీ సంఘంలో ఎవరితో నీకు సమాధానం లేదో సమాధాన పడి సంఘాన్ని అభివృద్ధి పరచడానికి దేవుడు నీకు లైఫ్ ఇచ్చింది. నువ్వు సంపాదించుకోవటానికి కాదు. ధనవంతుడు అనుకుంటున్నాడు, ప్రాణమా తినుము త్రాగము సుఖపడము. ఒరే ఫూల్, ఈరోజే చచ్చిపోతావు నువ్వు అలా అనుకుంటే. ఈరోజే చచ్చిపోతావు. నీకు లైఫ్ ఇచ్చింది నువ్వు తినటానికి, త్రాగటానికి, తిరగటానికి కాదు. నీ ఇంటిని నువ్వు చక్కదిద్దు, నీ కుటుంబాన్ని చక్కదిద్దు, నీ సంఘాన్ని చక్కదిద్దు. సంఘ అభివృద్ధికి కృషి చేయి, కుటుంబ అభివృద్ధికి కృషి చేయి, నీ వ్యక్తిగతంగా ఆత్మీయ అభివృద్ధికి కృషి చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. అహరోన్ని ఘనపరిచాడు. ఈవేళ కూడా యాజకత్వానికి నాయకుడిగా, ప్రధాన యాజకుడిగా పిలువబడ్డాడు అహరోను. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఎవరి కోసం ప్రార్థన చేస్తే వారికి స్వస్థత, ఎవరి కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తే వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు, ఎవరి కోసం ఆయన చేతులెత్తి ప్రార్థిస్తున్నాడో వారి బ్రతుకుల్లో గొప్ప కార్యాలు. ప్రియులారా, ప్రార్థన చేయించుకోవాలంటే యాజకుడి దగ్గరికి వెళ్ళాలి, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వే పెద్ద పాస్టర్గా బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటే ఇక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళే పని నీకేంటి? జాగ్రత్త. మరి నువ్వు కూడా అహరోన్లాగా పిలువబడ్డావా? పిలువబడితే నీ జీవితం వేరుగా ఉంటుంది. అహరోన్ అందరూ పిచ్చోడు అన్నా సరే దేవుని పని కొరకు పరుగులు తీస్తూ వెళ్ళాడు. అతడు నిజమైన సేవకుడు. నా వాళ్ళు కావాలి, ఇల్లు వాకిలు కావాలి. ప్రియులారా, ఇద్దరు బిడ్డలు ఒక్కసారే చచ్చిపోయారు అహరోను పిల్లలు కూడా. కొంతకాలం జీవితాన్ని చూస్తే మౌనంగా ఉన్నాడు. ఆ మౌనానికి అర్థం ఏమిటంటే దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత అని చెప్తూనే ఉన్నాడట మనసులో. మనలో కూడా అంత త్యాగం ఉండాలి. అహరోను వంటి త్యాగం, ప్రియులారా, సొలొమోను లాంటి సమర్పణ ఏ వ్యక్తిలోనైతే ఉంటుందో. చాలా విషయాలు ఉన్నాయి. ఘనత కలగాలంటే 2 విషయాలు మనం నేర్చుకున్నాం. అందరూ లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. అందరూ లేచి నిలబడాలి. మీ బైబిల్స్ కింద పెట్టండి.
హెచ్చరిస్తున్నాడు. ఈ పగటి వేళ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మదేవుడు నిన్ను తాకి పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను బలపరుస్తూ ఉండగా ఉచ్చరింప శక్తి గాని మూలుగులు అన్ని భాషల వరాలతో ప్రభుని కనపరిచే సమయం. యేసయ్యా 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 యేసు 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 యేసు. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ మన మధ్యలో చదివిస్తున్నాం. ఆత్మదేవుడిని కనపడతాం. నీవు ఐశ్వర్యమునైనను ఘనతనైనను కోరకపోయినా నిన్ను ఘనపరుస్తున్నాను. ఐశ్వర్యాన్ని కూడా నీకు బహుమానంగా ఇస్తున్నాను. దేవుడు ఘనపరచడం మొదలు పెడితే ఏ వ్యక్తి ఆ ఘనతను తొలగించలేడు. ఈ పగటి వేళ దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. ఐశ్వర్యంతో ఘనపరచాలని ఆశపడుతున్నాడు. నీ అవసరత ఏదైనా నీ అవసరాన్ని తీర్చి నిన్ను ఘనపరచగలిగిన ఏకైక దేవుడు నజరేతు వాడైన యేసు. ఆయన నిన్ను ఘనపరచాలి అంటే నీకు ఎంత వైభోగం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉండినా, ఎంత జ్ఞానం ఉండినా అవన్నీ తీసి పక్కన పెట్టి దేవుని సన్నిధికి రావటం అలవాటు చేసుకో. గిబియోను ఉన్నతమైన స్థలమై ఉన్నదని తెలిసిన సొలొమోను తన రాజ్యం, రాచరికం, జ్ఞానం, తెలివి, కుటుంబం సమస్తాన్ని వదిలేసి దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుడు అతన్ని ఘనపరిచాడు. రాజులలో, పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. నీ తర్వాత వారిలో కూడా నీ వంటి వాడు ఒక్కడును ఉండబోడు. నేను నిన్ను ఘనపరుస్తున్నానని ఘనపరిచాడు దేవుడు. రెండవదిగా, మరియు ఈ ఘనత ఎవనికి వాడే వహించుకొనడు గాని అహరోను వలె పిలువబడిన వాడు, అహరోను వలె దేవుని పిలుపుకు లోబడిన వాడు, అహరోను వలె జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నవాడు, అహరోను వలె దేవుని మాటకు ప్రాధాన్యతనిచ్చిన వాడు, అహరోను వలె యాజకత్వ రూపాన్ని దాల్చి ఇదిగో రాజులైన యాజకులకు సైతం నాయకుడిగా వ్యవహరించి అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఘనపరచబడిన అహరోను పిలిచిన దేవుడు ఈ దినాన నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఒక సంపూర్ణ సమర్పణ, అహరోను వలె త్యాగపూరితమైన గుణగణాలు నీలో ఉంటే అహరోను ఘనపరిచిన దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తున్నాడు. దేవా, మనుషులిచ్చే ఘనత కొరకు ఆశపడి నా జీవితంలో చాలా నష్టపోయాను. ఇప్పుడే తెలుసుకుని మనుషుల వలన పొందే ఘనతగా కాక నీవిచ్చే ఘనత కొరకు ఆశపడుతున్నాను అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను ప్రేరేపించబడుతున్నాను. దేవుడిచ్చే ఘనత నాకు కావాలి. నువ్వు చదువుకుంటున్న బిడ్డవైనా, వివాహానికి ఎదిగిన వ్యక్తివైనా, కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న వ్యక్తివైనా, సేవా అనుభవాల్లో నడిపించబడుతున్న వ్యక్తివైనా, నీ ఘనత నాకు కావాలి దేవా అనే ఆశ నీకున్నట్లయితే నీ చేతులు దేవుని వైపెత్తు. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు దినాన నీ సన్నిధికి వచ్చిన మేము మీరిచ్చే ఘనత, మీరిచ్చే ఐశ్వర్యం, మీరిచ్చే ఆశీర్వాదం కావాలని నీ తట్టు చేతులెత్తి ప్రార్థించుకుంటున్నాం.
చేతులు ఎత్తకపోయినా ఎంతమందికి ఆశ ఉందో ఆశ కొన్నాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక మీ ఐశ్వర్యంతో మీ ఘనతతో మమ్మల్ని తృప్తిపరిచి మీ నిత్యత్వం కొరకు సిద్ధపరచండి. మీ నిత్యరాజ్యంలో మమ్మల్ని వారసులుగా చేయండి. యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. దేవుడు మనల్ని ఘనపరుస్తున్నందుకు అందరూ చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతారు. దయచేసి